కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? మీకేమనిపిస్తుంది సార్? పబ్లిక్గా మీరు చెప్పండి సార్. పబ్లిక్గా మేము చెప్పాలంటే బాగాలేదండి. ఓటేసినందుకు బాధపడుతున్నాం అంతే. ఓటేసినందుకు బాధపడుతున్నాం. అంతకుముందు ఆయన బాగానే చేశాడు. ఆయనలో కొన్ని పథకాలు కూడా ఈయన చేయట్లే. అంటే ఈయన చేయటమే కదా, ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా చేయట్లేదు. ఆయన ఏమైనా చేస్తాడేమో అనుకున్నాం కానీ ఆయన కూడా చేసేదేం లేదు. ఈయన ఏం చెప్తే అది చేయటమే కదా, ఆయన చేయట్లేదు. ఏ పథకాలు అందట్లేదు. బస్ అన్నారు, ఉచిత బస్ అన్నారు, లేదు. ఫ్రీ గ్యాస్ అన్నారు, లేదు. మరి ఎవరికో ఒకరికి ఇద్దరు ఇస్తున్నారు అంతేగాని ఎక్కువ మంది ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి, ఇంటికి 15,000 ఈ మాత్రం బాగా చెప్పారు. ఆ టోల్స్ ఎంత టోల్స్ అవుతున్నాయి, కనీసం సిగ్గు ఉండాలి కదండి చెప్పే ముందు. ఏయండి ఎక్కడున్నాయి? ఇక వాళ్ళ బదులు మనం ఇవ్వాలేమో తీసుకెళ్ళి. ఇక అమ్మ ఇంటికి 15,000 ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేయాలి కదా. పనులు చేస్తానని ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు వచ్చారు? రాకూడదు కదా. చేసేవాళ్ళు చేస్తారు కదా, చేసేవాడి మీద బురద చల్లుతున్నారు. కరెక్ట్ కాదు కదండి. ఆలోచించండి ఒకసారి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఇచ్చి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేము. ఖజానా మొత్తం ఖాళీ చేస్తే ఆయన వస్తే ఆయన ఇచ్చేవాడుగా. ఆయన వస్తే ఆయన ఇచ్చేవాడు కదా. నేను ఇస్తానని ఎట్ట చెప్పావు, నీకు ఖాళీ అయినని చెప్పి నీకు తెలీదా? ముందు మీకు తెలీదా? ఏం తెలియక మీరు వచ్చి మేము ఇస్తామని చెప్పి అన్నారు. మీరు 14 ఏళ్ళు అంతకుముందు సీఎం కదా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా. ఏమైనాయన్నీ? మీరు ఎంతో సీనియర్ కదా. ఏమైనాయన్నీ? ఏమండి, దొంగల దోపిడీ అండి. ఒక మాటలో చెప్పాలండి, దొంగల దోపిడీ అంతే. కనీసం ఎవరో కూడా సరిగ్గా చేయట్లేదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునేదానికంటే ఆ రోడ్డు మీద చెత్త ఎత్తుకొని బతకడం నయం అంతే. వాళ్ళు ఏదో ఇస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు అనేది అది మాత్రం ఉట్టిదే. ఎవడైనా కానీ ఏదైనా కానీ ఇస్తాడని చెప్పండి, అది ఉట్టిదే. ఎవడైనా కానీ ఎవడ పని ఆడు చేసుకోవడం బెస్ట్. అవి వస్తాయి, ఈ పథకాలు వస్తాయి. ఎవడి మీద ఉడుతాడండి? మన మీదే కదా. పన్నుల రూపాయన లేకపోతే ఇంకో రూపాయన ఏదో విధంగా మన మీదే, ప్రజల మీదే. ఆ భారం పడేది ప్రజల మీదే. వాళ్ళకి ఏ ఇస్తారన్నా కానీ వాళ్ళు చేసేది ఏంటంటే అదే, ప్రజల మీద పన్నుల భారాన్ని వేస్తూ ఉంటారు. అదండి. ఇప్పుడు చెప్పండి, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 56, నాకు మాత్రం తెగ వస్తున్నాయి. ఏమండి, నాకు వచ్చేస్తున్నాయి. అసలు వద్దనే ఉంది అతను నాకు పెన్షన్లో. మా అమ్మకు 90 ఉన్నాయండి, ఆమెకి ఇవ్వట్లేదు. ఎవడ దాకా ఎందుకు? మా అమ్మగారికి 90 ఉన్నాయి, ఆమెకి ఇవ్వట్లేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి వేరే వాటికి ఖర్చు పెడతారు. వీళ్ళు వేరే వాటికి ఆ ఖర్చు పెట్టే వాటిల్లో కూడా ఎవరు సరైన ఇది లేదు. వాళ్ళు అనేవాడిని చూసుకుంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా టీడీపీ కాదా, జనసేన కాదా, బీజేపీ కాదా, అవి చూసుకొని ఇస్తున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటే ఇట్లేదు. అది తప్పు కదా. ఒకసారి ఆయన ఏం చేశాడు, ఆయన ఉన్నంతకాలం ఏం చేశాడు? ఆయన శుభ్రంగానే పరిపాలించాడు. వాళ్ళు వీళ్ళని చూడలేదు, ఇచ్చాడు. పాపం ఆయన ఇవ్వాల్సినంత వరకు ఇచ్చాడు. అలాంటి వాడిని ఏమో బురద చల్లుతున్నారు. అది తప్పు కదండి. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే, వాళ్ళ నాయకులకే ఇచ్చారంటున్నారు కదా. ఎవరు అంటే మిగతా వాళ్ళు ఎవరు తీసుకోలేదండి అక్కడ? ఇప్పుడు లేవండి, పోయినసారి తీసుకున్నారు. వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పానండి. పబ్లిక్ అంతా మాత్రం అసలు ఎవరైనా కానీ ఎందుకు వేసామని ఏడుస్తున్నారండి. ఒక్క మాట అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకు వేసామా ఓటని ఏడుస్తున్నారు. ఆ రోజు మామనే పొడిచాడు ఎన్నిపోటు, ఈ రోజునేమో జనాలు పొడుతున్నాడు. పొడిపించుకోవాలి ఎందుకు మనం? అంతే, పొడిపించుకోవాలి. మనం ఏం చేయలేము. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏం చేయగలం అండి? ఎవడేం చేయగలడు? ఎవడేం చేయలేడు. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసి ప్రజలందరూ ఓట్లు వేసారంటారా? అంతే కదా. ఐ ఫ్రీ, ఈ ఫ్రీ, ఏ ఫ్రీ అండి. మనం ఫ్రీ ఆఖరికి వాళ్ళకి. మనం దాసులు అయిపోయామండి. అబద్ధాలు చెప్పి గెలిచారండి. కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారా? వ్యతిరేకత ఏమీ లేదండి. జనాలు వేసిన ఓట్లు మాత్రం కాదు. పక్కాగా జనాలు వేసిన ఓట్లు మాత్రం కాదండి. జనాల ఓట్లు అయితే ఖచ్చితంగా ఆయనకే వేసి ఉంటారు. అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు చేస్తాం అలా? వైఎస్ఆర్
అప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు చేస్తామంటారు కదా. కేంద్రంలో ఎవరున్నారండి? కేంద్రంలో బీజేపీ ఉందిగా. మరి బీజేపీ వీళ్ళకి చక్కగా హ్యాండ్ ఇచ్చేళ్ళకి, ఎవరికి కూటమికి మన అందరం ఒకటే అని చెప్పని వాళ్ళు ఎన్ని తరినా కానీ వాళ్ళే అంటే భాష అని తన్నాడు ఈయన, తన్నించుకున్నాడు ఆయన కానీ వాళ్ళకి సిగ్గుండాలి కదండి, కొద్దిగా సిగ్గుండాలి కదా. అసలు ఎలా కలవటం అర్థం కావట్లేదు. ఎలా కలుస్తారు? వచ్చి నన్ను కొడితే మళ్ళీ నీ దగ్గర రావడానికి నాకు సిగ్గుండాలిగా. అట్టాయి కలుస్తున్నారు వెళ్ళి, అట్టాయి కలిశారు. అమ్మఒడి అన్నారు, ఎంతమందికి అంటున్నారు. పక్కన ఆయన కూడా చెప్తున్నారు కదా, ఏమండి రాండి రాండి ఓపుకుంటే కనండి అంట పిల్లల్ని కంటే ఏం చేస్తాడు ఆయన? ఉద్ధరిస్తాడా? వాళ్ళు పెంచలేక జనాలు రావాల్సిందే, అంతే కదండి. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజల పక్షాన ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. ప్రజల్లోకి వచ్చినా ఏం చేయలేడు, రోడ్ల మీదకి వచ్చినా ఏం చేయలేడు, ఏం చేయలేడు. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చేయటమే, వాళ్ళే చేయలేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? చేయలేడు. అంటే మాకు అసెంబ్లీలో మాకు ప్రత్యేక హోదా స్థానం కల్పించినట్టయితే అసెంబ్లీలోనే మేము పోరాడే వాళ్ళమే ప్రజల తరఫున, ఇప్పుడు రోడ్డుకి ఎక్కుతున్నాం. రోడ్డు మీద ఎక్కడమే కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళినా కానీ వాళ్ళు చల్లదండి. ఎందుకంటే 11 కదా, అసలు ఆ 11 కూడా వచ్చాయి కావు. ఎందుకంటే వాళ్ళు తలుసుకుంటే జగన్ కూడా వచ్చేవాడు కాదు. వాళ్ళు తలుసుకుంటే అంటే ఓట్ల పరంగా కాదండి, వాళ్ళు ఎలా తెచ్చుకున్నారో తెలుసు కదా. ఆ స్కాముల పరంగా చూస్తే 4 సీట్లు కూడా రావు వాళ్ళకి. అది వాళ్ళు ఫస్టే టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ ప్రకారం వచ్చారు అంతే. ఎవరు గెలుస్తారో కూడా పక్క వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు ఎలా చెప్తారండి? జనాలు చెప్పాలి కానీ. అదే అండి కూటమి ప్రభుత్వం పరిస్థితి. మరి ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకోవడం ఏంటండి, ఇప్పుడు 60% 70% ఆయన పక్షానే ఉన్నారండి. పెరిగిద్ది, బలం పెరిగిద్ది, అన్ని విధాలా కూడా ఉంటుంది. ఎందుకని ఉంటుందని చెప్పంటే ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు వేసేవారు అనవసరంగానే. అంతకుముందు వృద్ధాప్యలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈరోజు వేయండి, తెల్లారు లేచి ఇచ్చేవాళ్ళు అండి. 1వ తారీఖు కాగానే ఏంటి ఇప్పుడు వాలంటీర్స్ని తీసేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చక్కగా చేసి పెట్టేవాళ్ళు అండి. ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే ఏదన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే చనిపోయిందో సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు చక్కగా చేసి పెట్టేవాళ్ళు. తెలియనివాడు ఏం చేస్తాడు? ఇప్పుడు వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఇలాంటి వాళ్ళు సహకరిస్తారు కదా. ఏమండి కొద్దిగా నాకు చేసి పెట్టమ్మా, నాకు ఇది కావాలంట. ఇప్పుడు మా నాన్న మచ్చేమా ఎప్పుడో మా నాన్న కొద్దిగా ఆస్తి సంపాదించి పెట్టాడు, అది నాకు రావాలంటే ఇవన్నీ కావాలంట అమ్మా, కొద్ది తెచ్చిపెట్టమ్మా అంటే తెచ్చిపెడతారు. ఏమరా వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఏమంటాడా, అది అమ్మా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలా, ఒక 50,000 ఇచ్చుకో. 50,000 ఆమె ఎక్కడ ఇస్తుందండి? ఏ బాబు నీకేం కావాలి, ఇదే పెన్షన్ కావాలా, ఒక 10,000 ఇవ్వు, లేకపోతే 5,000 ఎన్ని లేవండి. ఏ ప్రభుత్వం అయినా అంతే. అవి మాత్రం కాకపోతే గత ప్రభుత్వంలో డబ్బు తీసుకునేవాళ్ళు కాదు, వీళ్ళు వాలంటీర్ వాళ్ళు చేశారు. వాలంటీర్ వాళ్ళు జరిగింది కాబట్టి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ పాత పద్ధతే వచ్చేసింది మళ్ళీ. అదండి. వాలంటీర్స్ ఎన్నికల ప్రచారంలో కొనసాగించి వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదని చెప్పి పాపం ఇస్తున్నారు కదండి, ఇస్తున్నారు కదా, తెగ తీసుకున్నారు. 10,000 కాదు, ఇప్పుడు 20,000 ఏమో ఇస్తున్నారు అనుకుంటా బహుశా, మాకైతే తెలియదు కానీ 20,000 ఇస్తున్నారు. 10 అని చెప్పారు, పాపం 20,000 ఇస్తున్నారు. సీక్రెట్గా ఇస్తున్నారండి, ఇస్తున్నారు.